శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. అస్య శ్రీ తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రః నైకశృంగో గదాగ్రజః అని 81వ శ్లోకాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. అందున సర్వశస్త్రభృతాంబరః అనే నామాన్ని నిన్నటి రోజు పరిశీలించుకోవడం ప్రారంభించుకున్నాం. మహాభారతంలో ద్రోణాచార్యుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ కౌరవులకు పాండవులకు అందరికీ కూడా గురువు. ఆయన దగ్గర వీరందరూ కూడా విశేషించి అస్త్రశస్త్రాభ్యాసాన్ని చేశారు. వారి దగ్గర నుంచి గొప్ప గొప్పవైనటువంటి మంత్రపూరితమైనటువంటి ఆయుధాలను సంపాదించుకున్నారు. ఆ ద్రోణాచార్యుల వారి యొక్క కొడుకు అశ్వత్థామ, అతను చాలా మేధావే, పైపెచ్చు కొద్దిగా దురుసుతనంతో ఉండేటువంటి స్వభావం కలిగినవాడు. అతను కొద్దిగా ఈ తండ్రి గారైన ద్రోణాచార్యుల వారు అర్జునుడిపై పక్షపాతంగా ఉన్నారు అని ఆక్షేపిస్తూ ఉండేవారు. ఈ ద్రోణాచార్యుల వారు చాలాసార్లు నచ్చ చెబుతూ ఉండేవారు. అతను ఉత్తమమైన విద్యార్థి, గురువు గారికి అనుకూలంగా ఉండేవాడు, విద్యలందు శ్రద్ధగా ఉండేవాడు. కాబట్టి అతనికి నేను కొన్ని అతిశయించి విద్యలు చెబుతూ ఉన్నాను. ఆ లక్షణాలు నువ్వు కూడా అలవరుచుకున్నట్లయితే నీకు కూడా నేను మంత్రాలను శక్తులను అనుగ్రహిస్తాను అని చెబుతూ ఉండేవాడు. ఈయన వింటూ ఉండేవాడు, కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అర్జునులాగా పూర్తి స్థాయిగా ఉత్తమ విద్యార్థిగా మాత్రం ఉండేవాడు కాడు. సరే, ఒకానొక సందర్భంలో ఈ ద్రోణాచార్యుల వారు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అర్జునుడికి బోధించారు. అంటే బ్రహ్మాస్త్రానికన్నా గొప్పదైనటువంటి అస్త్రం బ్రహ్మశిర అనే పేరు కలిగినటువంటి అస్త్రం. దానికే బ్రహ్మశిరోనామక అస్త్రం అని ఆ పేరు.
ఆ అర్జునుడికి ఆ మంత్రాన్ని ఉపదేశించారు, ఆ అస్త్రాన్ని అనుగ్రహించారు అని తెలుసుకున్న ఈ అశ్వత్థాముడు తండ్రి గారి దగ్గర గోల చేశాడు, నాకు కూడా ఆ మంత్రం చెప్పండి, నాకు కూడా మంత్రం చెప్పండి అని. సరే, కొడుకు మీద ఆయనకున్నటువంటి ఏకమేవాద్వితీయం దోషం ఆ అశ్వత్థామపై కాస్తింత వ్యామోహం. అది మినహాయించి ద్రోణాచార్యుల వారి యొక్క జీవితంలో ఒక్క మచ్చ లేదు. ఆయనకి కాస్తింత పుత్ర వ్యామోహం ఉంది. ఆ పుత్ర వ్యామోహంతో అందున పట్టుబట్టాడు కాబట్టి చివరకు అతనికి అశ్వత్థామకి ఈ బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ఉపదేశించాడు. అక్కడ నియమం ఏమిటంటే, అస్త్రాన్ని స్వీకరించడంలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ప్రయోగ పద్ధతి, వాటి తర్వాత దానికి ఉపసంహరణ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతి, ఉపసంహరణ పద్ధతి 2 కూడా తెలిసి ఉంటే తప్ప అస్త్రాలను ప్రయోగించకూడదు అనే నియమం ఆ రోజుల్లో చాలా ప్రబలంగా ఉంది, ఈనాటికి కూడా ఉంది. అస్త్రాలను అంటే మంత్రాలను ప్రయోగించడం ఒక ఎత్తు, వాటిని అవసరమైనప్పుడు ఉపసంహరించడం కూడా ఒక ఎత్తు. ఈ 2 చేయగలిగిన వాడే అస్త్ర ప్రయోగాన్ని చేయాలి. మధ్యలో సగం తెలిసిన వాడు లేక తెలియని వాడు అస్త్రాలను ముట్టుకోకూడదు అనే నియమం ఉంటుంది. తన కొడుకు చదువుకున్నవాడే కదా, వివేకవంతుడే కదా, అవ్యవహారం చేయడు కదా అనే ఉద్దేశ్యంతో అతను కేవలం బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు కదా అని కేవలం ప్రయోగ విధిని మాత్రమే బోధించాడు, ఉపసంహరణ విధానాన్ని బోధించలేదు. ఒకవేళ బోధిస్తే ఇతను ఎవరికైనా వేసేస్తాడేమోనని ఒక భయం. రెండవ ధైర్యం ఏంటంటే, ఉపసంహరణ ప్రక్రియ తెలియదు కాబట్టి, ఇతను ధర్మాత్ముడు కాబట్టి, ధర్మం తప్పడు కాబట్టి ఇతనికి ఇచ్చినప్పటికీ కూడా నష్టం లేదు అనే ఒక రకమైన పుత్ర వ్యామోహం. ఏదేమైనా చివరికి అశ్వత్థామకి కూడా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఈ ద్రోణాచార్యుల వారు ఇచ్చారు. ఆయన ఈ అశ్వత్థామకి ఆనందం తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తుంటే అర్జునుడికి అతి ఇష్టమైనటువంటి కృష్ణ పరమాత్మ గుర్తుకు వచ్చాడు. సరాసరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చాలా పలకరిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ, ఏమయ్యా కృష్ణ, నా దగ్గర బ్రహ్మశిరోనామక అస్త్రం ఉంది, నీకు కావాలా చెప్పు, ఇస్తాను అని అన్నాడు. అతనికి కొద్దిగంత దురుసుతనం ఉందని మనం ముందే అనుకున్నాం కదా. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుని, ఏమండి మహర్షిపుత్రుడు గారు, నాకెందుకండి ఆ అస్త్రం, ఏదో రాజ వ్యవహారాల్లో నేను తలాములకైనా ఉన్నాను, పైపచ్చు నాకు ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, కొత్తగా మీరేమైనా నాకు మంత్రం ఉపదేశిస్తే, అస్త్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని ఆ అస్త్రాన్ని నేను సాధించడం కోసం జపం చేస్తూ కూర్చోవాలి, అంత తీరిక నాకు లేదు. మీరు చాలా బ్రాహ్మణోత్తములు, గొప్పవారు, నా దగ్గర ఏదో సుదర్శనం అనే ఒక చక్రం ఉంది, ఒక ఆయుధం ఉంది, అవసరమైనట్లయితే అది మీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఈ అశ్వత్థామ నా దగ్గర బ్రహ్మశిరోనామక అస్త్రం ఉంది అని చెప్పడానికి, నీ దగ్గర ఏదో ఒక పళ్ళెం లాంటి అస్త్రం ఏదో ఉందట కదా, దాని ఏదో సుదర్శనం అని పిలుస్తారట కదా, దాని ద్వారా కేవలం మనుషుల యొక్క తలకాయలను తీసేయచ్చు, నా దగ్గర ఉండే అస్త్రంతో అవసరమైతే ఈ భూమిని కూడా ముక్కలు చేసేయచ్చు, భూమిని కూడా భస్మం చేసేయచ్చు, నీ దగ్గర ఉన్న పళ్ళెం కన్నా నా దగ్గర ఉండే అస్త్రం చాలా గొప్పది అనే భావనతో మాట్లాడాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుని, నాకు నీ అస్త్రం అవసరం లేదు, నువ్వు పళ్ళెం అనుకున్నటువంటి ఆ సుదర్శన చక్రం కావాలంటే నేనే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, నువ్వైతే చాలా ఉత్తముడివి, సాధకుడివి, కనుక నీకు ఇచ్చేస్తాను, తీసుకో అని అన్నాడు. అప్పుడు సరే అని అన్నాడు ఈ అశ్వత్థామ. ఎక్కడుంది ఆ సుదర్శన చక్రం అన్నట్లయితే, అదిగో ఆ దేవుడి గుళ్ళో ఆ మందిరంలో అక్కడ పళ్ళెల్లో ఉంది, దాని మీద పూలు కప్పి ఉంటాయి, నువ్వు ఆ పూలను జరిపి ఆ చక్రం తీసుకుని వెళ్ళిపో అని, నాకేదో వ్యవహారం ఉంది, నీ వెంట రాలేకపోతూ ఉన్నాను, మరోలా అనుకోకు అని శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అశ్వత్థామ ఈ శ్రీకృష్ణ లీలను అర్థం చేసుకోలేకపోయాడు, ఆదుర్తతో ఉన్నాడు. వెంటనే దేవమందిరంలోకి వెళ్ళాడు. అక్కడ సుదర్శన చక్రం కనిపించింది, చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకేమిటి, దాన్ని తీసుకుందాం కదా అని దాన్ని ముట్టుకున్నాడు. ముట్టుకున్నట్లయితే వెంటనే ఆయన ఎగిరి అవతల పడ్డాడు. సాధారణంగా ఎగిరి పట్టడం అంటే సాధారణంగా కాదు. ఈ అశ్వత్థామ కొల్లాయి గుడ్డ కట్టుకుని ఉంటాడు, యజ్ఞోపేతంగా వేలాడి తీసుకుని ఉంటాడు, పెద్ద శిఖం ఉంటుంది, రుద్రాక్షమాలను ధరించి ఉంటాయి, చాలా ఛాదస్తమైన బ్రాహ్మణులాగా ఉంటాడు. తపస్సుగా అయితే అగ్నిశిఖలాగా ప్రకాశిస్తూ ఉంటాడు, అదే వేరే విషయం. పట్టం మాత్రం చాలా అపహాస్యకరంగా పెట్టారు. చుట్టూతా ఉండే ఆ పరివార జనాలందరూ కూడా పక్కున నవ్వారు. ఈయనకు చాలా అవమానంగా అనిపించింది, కానీ వదలలేదు. ఇదేదో శక్తి అనుకున్నాడు.
తనకు దగ్గర ఉన్నటువంటి మంత్రాలతో అష్టదిగ్మంధనాలే చేశాడో, అభిమంత్రణే చేశాడో, వశీకరణమే చేశాడో తెలియదు, కానీ చాలా మంత్రాలను ఆయన ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. ఆ చక్రం మీద, తన మీద తనకు రక్షలు కట్టుకుంటున్నాడు, ఆ చక్రాన్ని బంధిస్తున్నాను అనుకుంటున్నాడు. ఏదేమైనా ఆ సుదర్శన చక్రాన్ని ముట్టుకోవాలి అని ప్రయత్నించడానికి ఆ చేయి పెట్టబోతూ ఉంటే ఎంతకందరకు దూరంగా ఎగిరి పడుతూ ఉన్నాడు. చివరికి అక్కడ ఉండేటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఒక మంచి ఆయన, పెద్ద ఆయన, ఈ అశ్వత్థామ యొక్క పరిస్థితిని గమనించి, నాయన ఇది సుదర్శన చక్రం, విష్ణుమూర్తి చేతిలో ఉండే ఆయుధం అని నువ్వు అనుకుంటున్నావు, అలా నాకు భూషణాద్యాయుధలింగాన్ని దత్తే శక్తిస్వమాయయా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరో రూపమే ఈ సుదర్శన చక్రం. ఆయన తన యొక్క శక్తిని అస్త్రంగా మార్చి, సుదర్శనంగా మార్చి ఇక్కడ పెట్టాడు. ఇది ఆయనకు అవసరం లేదు. ఆయన సర్వశస్త్రభృతాం వరహ, ఆయన యొక్క శక్తిని ఆయన ఏ విధమైన ఆయుధంగాను కూడా మార్చుకోగలడు. ఆయన ఈ విధంగా మార్చుకున్నాడు. ఈ శక్తి లేకపోతే ఆయనకు వచ్చే నష్టమేం లేదు. అది పూర్ణమది. ఆ పూర్ణం నుంచి తరిగిపోయే స్వభావమే లేదు. కనుక నువ్వు నీ మనస్సుని బాహ్య విషయాలపై నుంచి మరల్చి సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మపై నిలుపు, అంతర్దృష్టిని పెంచుకో. అక్కడ ఉండేది ఎవరో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని నువ్వు ముట్టుకోగలవు అని ఉపదేశం చేశాడు. ఈ విధంగా చూసినట్లయితే పరమాత్మ సర్వశస్త్రభృతాం వరహ, ఆయన ప్రతి ఆయుధము కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి స్వరూపాలే. ఆ శక్తి స్వరూపాలు పరమాత్మే కనుక ఆయన ధరించగలుగుతూ ఉన్నాడు. ఆ ఆయుధాలను మనం ధరించాలి అన్నట్లయితే మనం కూడా పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే అటువంటి పరమాత్మను మోయగలిగిన లేక భావన చేయగలిగిన అవకాశం మనకు వస్తుంది. అస్త్రములు అంటే కేవలం మారణాయుధాలు అని మాత్రమే అనుకోకూడదు. పరమాత్మ ఏ విధంగా భక్తుల యొక్క ఉద్ధరణ చేయటానికి ఏ విధమైన ఆభరణం కానీ, స్వరూపం కానీ, ఆయుధాలు కానీ ఏవేవి తీసుకున్నా అవన్నీ కూడా ఆయుధములని, అవన్నీ కూడా శస్త్రములోని పిలువబడుతూ ఉంటాయి. అటువంటి శస్త్రములను ధరించడానికి పరమాత్మ అనుసంధానం మినహాయించి ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉండడం, ఆ పరమాత్మ స్తోత్ర పారాయణలు చేస్తూ ఉండడం, ఆ పరమాత్మ యొక్క తత్వానుసంధానం చేస్తూ ఉండడం చేస్తే తప్ప ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపి అయినటువంటి శస్త్రాన్ని మనం ధరించలేము అనే ఉపదేశాన్ని ఈ నామం మనకి మరింత స్పష్టంగా ఉపబోధిస్తూ ఉన్నది. ఏం చేయాలి అని ముందే అనుకున్నాం, అంతర్దృష్టిని పెంచుకోవాలి. బాహ్యమైన విషయాలపై ఈ మనస్సు తద్వారా ప్రేరితమైనటువంటి ఈ పంచేంద్రియాలు కూడా గుర్రాల్లాగా, అంటే పగ్గాలు లేని గుర్రాల్లాగా ఆయా విషయాలపై పరిగెడుతూ ఉంటాయి. వాటిని మనం ప్రగ్రహించాలి. అంటే ప్రగ్రహం అంటే దానికి కళ్యము అని పిలుస్తుంటారు. పగ్గాలు అంటే గుర్రాన్ని వెనక్కి లాగడానికి వాడేటువంటి ఒకానొక సాయుధాన్ని ప్రగ్రహం అని పిలుస్తుంటారు. పరమాత్మ అనుసంధానం చేస్తూ సర్వవ్యాపి పరమాత్మ అనే భావనను మనసులో దృఢంగా పెట్టుకుని ఆ పరమాత్మ నామస్మరణ, పరమాత్మ మంగళమూర్తి స్మరణ లేక పరమాత్మ తత్వానుసంధాన లాంటి పనులు చేస్తూ ఆ విశృంఖలంగా పరిగెడుతున్నటువంటి ఆ గుర్రాలను వెనక్కు మళ్ళచడం అనే కనుక చేసినట్లయితే ఈ విధంగా ఆ సర్వవ్యాపి అయినటువంటి సర్వశస్త్రములు ధరించినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనను చేస్తూ ఉన్నట్లయితే మనను అనుగ్రహించేవాడు కనుక ఆ పరమాత్మ ప్రగ్రహ అని పిలువబడుతూ ఉంటాడు. అంతేకాదు మనం భక్తితో ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మనకి పరమాత్మపై ఎన్ని నీళ్లు పారబోస్తున్నామా, ఎన్ని దళాలు విసురుతున్నామా అని పరమాత్మ చూడడం, అక్కడ మనం ఎంత స్థాయి భక్తిని ఉంచుతున్నామా అని చూస్తూ ఉంటాడు. ఉన్న దాంట్లో ప్రకృష్టం ఏదైతే ఉన్నదో, గొప్పది ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే గ్రహించువాడు కనుక, ప్రకృష్టమైన దాన్నే స్వీకరించువాడు కనుక ఆయన ప్రగ్రహ అని పిలువబడతాడు. కనుక భగవంతుడికి సమర్పించే ప్రతి దాంట్లోనూ వినయం ఉండాలి, అదేవిధంగా భక్తి ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండాలి. ఈ ఉంటూ ఉద్ధరణ నీళ్లు పోసినా, ఒక్క తులసి దళం పెట్టినా, పెట్టకపోయినా ఆ పరమాత్మ ఏమీ మనపై పరిపూర్ణమైన కరుణను అనుగ్రహిస్తాడు, చూపిస్తాడు.
ఆయన ఎందుకు భక్తిగ్రాహ్య, భక్తి మాత్రమే తీసుకునేవాడు కనుక ఆయన ప్రగ్రహ అని పిలువబడతాడు. దీన్నే మనం యోగశాస్త్రపరంగా చూస్తున్నట్లయితే అష్టాంగ యోగాలలో 4వదైన ప్రత్యాహారము అనే ప్రత్యాహార స్థితిని అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వచ్చేది ఏమిటి అంటే నిగ్రహ. బాహ్య విషయాలపై విశృంఖలంగా వెళుతున్నటువంటి మనస్సును గనుక మనం ప్రగ్రహించుకున్నట్లయితే, మరల్చి అంతర్ముఖంగా సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మపై, సర్వశక్తీశ్వరుడైనటువంటి విష్ణుమూర్తిపై నిలబెట్టగలిగినట్లయితే, నిగ్రహించగలిగినట్లయితే మనకు అసాధ్యమంటూ లోకంలో ఏమీ ఉండదు. మన మనస్సు మన వశంలో ఉన్నట్లయితే మనం ఈ లోకంలో ఏదైనా సాధించగలం. మనసో వశే సర్వమిదం బభూవ నాణ్యస్య మనోవశమన్వియాయ అని వేదం చెబుతున్నది. మనస్సు కనుక వశంలో ఉన్నట్లయితే ఈ ప్రపంచాన్ని గెలవవచ్చు. మనస్సు వశంలో లేకపోయినట్లయితే ఏవేవి వశంలో ఉన్నా అది మనకి అనవసరమే అనే భావన అక్కడ కనిపిస్తున్నది. ఈ పరమాత్మపై, ఈ మనస్సుపై పరమాత్మ యొక్క స్థితిని, ఈ మనసులో పరమాత్మ మాత్రమే ఉంటూ ఉన్నట్లయితే మనం సాధించవలసినదంటూ ఏమీ ఉండదు కదా, సాధించలేనటువంటిది కూడా ఏది ఉండదు కదా. కనుక ఇటువంటి స్థితిని అనుగ్రహించేవాడు ఆ పరమాత్మ నిగ్రహ అని పిలువబడుతూ ఉంటాడు. ఇంకా విశేషార్థాలు కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పైపచ్చు ఆ పరమాత్మ వ్యగ్రహ అని. వ్యగ్రహ అన్నట్లయితే ఏకాగ్రత లేనివాడు అనే అర్థం లోకంలో ఉంటుంది. ఏమరా మనస్సు వ్యగ్రంగా ఉందా అంటూ ఉంటారు, అంటే ఏకాగ్రత లేకపోవటం అని. ఎప్పుడైతే మనస్సు నిగ్రహించగలిగారో, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మపై స్థిరంగా ఉంచగలిగారో అప్పుడు పొందేటువంటి స్వరూపం ఏమిటి? కైవల్య స్వరూపమే. కేవల పరమాత్మ యొక్క జ్ఞానం, కేవల పరమాత్మ ఉండుట అనే స్థితి కనుక సంపాదించినట్లయితే అక్కడ మరొకటి సాధించవలసినదంటూ ఏమీ ఉండదు కదా. అగ్రము అంటే సాధించవలసినది. పరమాత్మను సాధిస్తే ఇంకా సాధించవలసినది ఏమీ లేదు. పరమాత్మ అఖండానంద చైతన్య స్వరూపం. ఆయన సాధించవలసినది ఏముంది? కాబట్టి ఆయనకి అగ్రముండే ప్రసక్తి లేదు. కాబట్టి విగతః అగ్రహ యస్య సహ వ్యగ్రహ అంటే సర్వసిద్ధుడు, సర్వసంపూర్ణ స్వరూపుడు అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఈ ప్రగ్రహము ద్వారా, నిగ్రహము ద్వారా పరమాత్మ యొక్క అఖండానంద చైతన్య స్వరూపాన్ని మనం నిరంతరంగా మనస్సులో పదిలంగా ఉంచుకోగలిగినట్లయితే, క్రమక్రమేణా అఖండానందాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనం పొందవలసినదంటూ ఏమీ ఉండదు. కనుక ఆయన వ్యగ్రహ అని పిలువబడతాడు. ఆ స్థితిని కూడా వ్యగ్రస్థితి అని పిలువబడుతుంది. ఇటువంటి స్థితిని అనుగ్రహించేవాడు కనుక ఆ పరమాత్మ వ్యగ్రహ అని పిలువబడతాడు. అలాగే లేకపోతే భక్తులకు ఆయా కోరికలను అనుగ్రహించడంలో తలామలకై ఉండేవాడు, సమయం తీరిక లేకుండా ఉండేవాడు కనుక ఆయన వ్యగ్రహ అని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పైపెచ్చు ఆ పరమాత్మ నైకశృంగ అని. ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిసాయి? పరమాత్మ అఖండానంద చైతన్య స్వరూపుడు. ఈ పరమాత్మ ప్రగ్రహము ద్వారా, నిగ్రహము ద్వారా పొందబడేవాడు. ఆయన వ్యగ్రుడు, ఆయన కన్నా మించిన చోటు మరొకటి లేదు అనే విషయం నీకు ఎట్లా తెలిసింది అన్నట్లయితే ఆ పరమాత్మ నైకశృంగ, అనేకములైన శృంగములు కలిగిన వాడు అని. శృంగములు అన్నట్లయితే కొమ్ములు అని అర్థం ఇక్కడ అనుసంధానం కాదు. శృంగమదే పదానికి ప్రధానములు అనే అర్థం అన్నది. మనకి వేదంలో కూడా చత్వారి శృంగాన్ త్రయో అస్య పాదాన్ ద్వే శీర్షే అని అగ్ని ఉపాసనాపరంగా మంత్రం కనిపిస్తున్నది. చత్వారి శృంగాః 4 శృంగములు కలిగిన వాడు అని. 4 శృంగాలు అంటే 4 వేదముల యొక్క శిఖరాన ఉండువాడు, 4 వేదాలలో కూడా ప్రధానంగా కీర్తింపబడేవాడు. అందున అతి ప్రధానమైన వస్తువు ఏవైతే మహావాక్యాలు కొన్ని చెబుతూ ఉంటారో ఆ వాక్యముల యొక్క తత్వస్వరూపము, ఆ వాక్యముల చేత ప్రతిపాదింపబడేవాడు కనుక ఆయన నైకశృంగ అని పిలువబడతాడు. ఇంకా విశేషార్థాలు ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. వెరిసి వేదముల యొక్క శిఖరాన, వేదముల యొక్క హృదయంలో, వేదముల ద్వారా ప్రధానంగా తెలియబడేవాడు కనుక ఆయన నైకశృంగ అని పిలువబడతాడు. ఆ తర్వాత గదాగ్రజ అని అతి స్వారస్యమైనటువంటి నామం ఇది. గదహ అనేవాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరుల్లో ఒకరు. వసుదేవుడు అనే శ్రీకృష్ణ పరమాత్మ గారి తండ్రి. ఆయన భార్య దేవకి. ఆ దేవకికి పుట్టినటువంటి 8వ సంతానం శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే వసుదేవుల వారికి 8 భార్యలు ఉన్నారు.
దాంట్లో రెండవ భార్య రుక్మిణీదేవి, రోహిణీదేవి. ఆ రోహిణీదేవికి పుట్టినవాడు ఈ బలరాముడు, అలాగే గదుడు కూడా. దేవకి గర్భంలో ఉండేటువంటి బలరాముడు శ్రీకృష్ణ మాయ ద్వారా రోహిణి గర్భంలోకి ప్రవేశించాడు కాబట్టి ఆయనకి సంకర్షణ అనే పేరు కూడా ఉన్నది. సాక్షాత్ వసుదేవుడికి రోహిణికి పుట్టినవాడు గదుడు. ఈ గదుడు యొక్క అన్నయ్య కనుక శ్రీకృష్ణ పరమాత్మ గదాగ్రజ అని పిలువబడతాడు. ఈ గదుడు అనే ఆయన కూడా చాలా గొప్పవాడు, మహాపరాక్రమవంతుడు. అనేక సందర్భాల్లో మహాభారతంలో ఈయన యొక్క ప్రస్తుతి కనిపిస్తూ ఉంటుంది. మనకి రాజసూయాగ ఘట్టంలో, ఆ తర్వాత మహాభారత యుద్ధ ఘట్టంలో కూడా ఈ గద ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఎక్కువగా ఈ గదుడితో శ్రీకృష్ణ పరమాత్మ సేవలు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన రాజరిక వ్యవహారాలన్నీ కూడా గదుడితోనే ఎక్కువగా ఆయన సంభాషిస్తూ ఉండేవాడు అని కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాడు బలరాముడు, అతను రాజు. శ్రీకృష్ణ పరమాత్మకి అతి సన్నిహితంగా మెలిగినటువంటి పుణ్యజీవులలో ఈ గదుడు అనే ఆయన ఒకడు కనుక గదాగ్రజ అనే సాధారణమైన పేరు. గదహ అనే పదానికి అతి స్వారస్యమైన అర్థం ఏంటంటే ఇది నిగద వ్యాఖ్యాతా అని కృష్ణయజుర్వేదంలో ఒక చిన్న మాట కనిపిస్తున్నది. వేదం తనకు తాను వ్యాఖ్యానం కొన్ని చోట్ల రాసుకున్నది. తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ జనులు అర్థం చేసుకోలేరేమో, ఈ మహర్షులు కూడా ఆ వేదమంత్రం యొక్క స్వారస్యం అర్థం చేసుకోలేదేమో అనే అభిప్రాయంతో కొన్ని చోట్ల ఉపనిషత్తులలో విశేషించి తన యొక్క మాటలకు తానే వ్యాఖ్యానం వేదం చెప్పుకున్నది. ఆ గ్రంథానికి నిగదములు అని పేరు. సత్యభామ అని నామైక దేశే నామగ్రహణమని అనుకోవచ్చు, లేకపోతే పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అనే ఒక మీమాంసా న్యాయాన్ని అనుసరించి ఏకదేశ పరిగ్రహణం చేసినట్లయితే గదహ అంటే నిగదహ అనే దానికే గదహ అనే అర్థం చెప్పుకోవచ్చు. లేకపోతే గద్యతే ఇది గదహ, చెప్పబడేది కనుక, స్తోత్రం చేయబడేది కనుక దానికి గదహ అని పేరు. గదాగ్రజ గదముల యొక్క అగ్రమనందు చివరయందు లేక ప్రధానంగా జ్ఞాయతే తెలియబడేవాడు కనుక, అంటే వేదముల ద్వారా తెలియబడేవాడు నైక శృంగ. వేదముల యొక్క వ్యాఖ్యానముల యందు కూడా ప్రాధాన్యంగా తెలియబడేవాడు కనుక ఆయన గదాగ్రజ అని పిలువబడుతూ ఉంటాడు. ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు, అగదాగ్రజ అనే పదవిభాగాన్ని కూడా చెప్పుకోవచ్చు. నైక శృంగో గదాగ్రజ అన్నప్పుడు అగదాగ్రజ అనే పదవిభాగం కూడా చేసుకోవచ్చు. అగదం అనే పదానికి పర్వతముల యొక్క రెక్కలను కత్తిరించినటువంటి ఇంద్రుడు అనే అర్థం వస్తున్నది. నగచ్చంతి త్యగాహ గమనము లేనివి కనుక కొండలకు అగములు అని పేరు. అగముల యొక్క రెక్కలను ద్యతి నాశనము చేసిన వాడు కనుక అగదహ అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి అన్నయ్యగా ఇంద్రుడు అన్నయ్యగా కలిగిన వాడు. వామనావతారంలో అదితికి ఇంద్రుడు మొదటగా పుట్టి తర్వాత వామనమూర్తి అవతరించారు కాబట్టి ఇంద్రుడు అన్నయ్యగా కలిగిన వాడు కనుక ఆయన అగదాగ్రజ అని పిలువబడతాడు. అలాగే మరొక చోట్ల సర్వరోగ నాశకుడు అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఇలా అనేక అర్థాలను గుప్పించేటువంటి ఈ 8 నామాల సంపుటి అయినటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం
त्रिसामासामगः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः ध्यानम् शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् विश्वम् विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्थानुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयम्भूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभोमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टास्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभोदस्त्रिककुब्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमे धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्याहः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयो निःश्रुतिश्रवाः अमृतः शाश्वतस्थानुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः श्रुतिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविनाम् पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अवृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः
गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुतारथीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्तनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्सर्गता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो दृशः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुराजदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्धोऽर्थात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टः स्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरचो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षयः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेद्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्वपशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः
धर्मगुद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमवोऽमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोदितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हरायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणोऽद्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरजो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः सङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरजिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुदेवा वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुजामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः समः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः
सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो धृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अक्को वाजनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाक्रदो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः यग्रोधोरुम्बरोऽश्वत्थश्चानूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरणघो चिन्त्यो भयकृद्भयनाशनः अनिर्बृहद्गृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभृद्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमजितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरतिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मरीषी लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति नः स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डले चक्री विक्रम्योर्जितशासनः शब्दातिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिनाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूद्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिकः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दके चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः
श्री सर्वप्रहरणायुध ओं नम इति वनमाली गदेशार्गी शंखी चक्री च नंदकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ओं नम इति श्री विष्णु सहस्रनाम स्तोत्रम संपूर्णम। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమభావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.